ముందుగా మీడియా సోదరులకి నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం గవర్నమెంట్ భవంతి రిజిస్ట్రార్స్, జిల్లా రిజిస్ట్రార్స్ భవంతి కట్టి ఉండగా కూడా ఇక్కడ అద్దె భవంతుల్లో కార్యక్రమాలు ఇవన్నీ రిజిస్టర్ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఈ అద్దె భవంతికి నెలకు 80,000 రూపాయల చిల్లర గవర్నమెంట్ వీరికి ఇస్తుంది. ఈ అద్దె భవంతి ఒక 5 ఏళ్ల కాలం నుంచి ఇక్కడి నుంచి కదలనీయకుండా డాక్యుమెంటరీ రైటర్ యోగాంజనేయ శర్మ అనేటువంటి వ్యక్తి గత నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, అట్లానే గుర్జాల మాజీ ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే వల్లా బెమ్మనాయుడు, అట్లానే మార్చల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ గుప్పట్లో పెట్టుకుని వాళ్ళ యొక్క అండదండలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఇక్కడ లోపల పనిచేసేటువంటి ఆఫీసర్స్ ని, అలానే లోపల పనిచేసేటువంటి స్టాఫ్ ని అందరినీ కూడా బెదిరిస్తూ చేయరానటువంటి రిజిస్టర్లు కూడా చేయమని వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చిన గతంలో చాలా సంఘటనలు ఉన్నాయి. వీటిపై ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పి చెప్పటం, వాళ్ళని ఒత్తిడి చేపించి చేయరాని అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల టైంలో కూడా రిజిస్టార్లు జరిపినటువంటి సంఘటనలు చాలా ఉన్నవి. వీటిని తక్షణమే ఈ అద్దె భవంతి నుంచి గవర్నమెంట్ భవంతుల్లోకి మార్చాలని చెప్పేసి నా యొక్క వినతి. అలానే ఆనాడు మాజీ స్పీకర్ గారు గవర్నమెంట్ నిధుల నుంచి భవంతిని కట్టి ఉన్నారు బీసీ కాలనీకి ఎదురు. ఆనాడు ఏం వంక పెట్టారంటే అక్కడ జనాలు తెచ్చుకునేటువంటి డబ్బులకి భద్రత ఉండదని చెప్పేసి ఒక అపోహతో దాన్ని అలా ఇది చేస్తే ఈయన ఈ రిజిస్టర్ ఆఫీస్ ని కేంద్ర బిందువుగా పెట్టుకుని ఈయన చేయాల్సినటువంటి అరాచకాలు అన్ని చాలా చేస్తూ ఈ చుట్టుపక్కల 100 నుంచి 150 ఎకరాలు కొనుగోలు చేసి, అలానే మల్లాయపాలెంలో ఒక 150 ఎకరాలు కొనుగోలు చేసి దాంట్లో మెడికల్ కాలేజ్ కూడా పెట్టి నిర్వహించాలని చూస్తున్నాడు. అలానే గత జరిగిన ఎలక్షన్ లో గుంటూరు 2 నుంచి వైసీపీ టికెట్ కోసం కూడా ఆశించి ఉన్నటువంటి వ్యక్తి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇతని యొక్క సంపాదన ఏ విధంగా ఉంటుందో, ఎలా చేస్తున్నాడో ఒకసారి ప్రజానీకం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. అలానే మన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, అలానే మన చదలవాడ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణకుమార్ గారు వీళ్ళందరూ కలిసి గతంలో కూడా ఎలక్షన్ ముందు అవన్నీ పరిసరాలన్నీ పరిశీలించి దీన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మనల్ని మారితే తక్షణమే దీన్ని మార్పిస్తామని చెప్పేసి వాగ్దానం కూడా చేస్తున్నారు. దాన్ని అలానే వారు ఆ స్పీకర్ గారు కట్టినటువంటి బిల్డింగ్ లోకి మార్చి వారి యొక్క పేరును సార్థకం చేసి వీరి యొక్క ఘనతని నలుగురు మెచ్చుకునేటట్టు చేయాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి.